ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్ గురించి. చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే వచ్చింది ఈ 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్‌తో. ఏందంటే ఇప్పుడు మనకి మిగిలింది ఏంది? ఒబాఫెమి ఫైనల్‌కెయ్యిండు. అండ్ నెక్స్ట్ 'జవాన్ ఎవాన్స్' వర్సెస్ 'జే ఉసో' మ్యాచ్ జరుగుతది. ఈ ఫైనల్ మ్యాచ్ అసలు 'జే ఉసో' వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్ అంటే ఎవరు ఇంట్రెస్ట్‌గా లేరు. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఒకవేళ బ్రాక్ లెస్నర్ వచ్చి ఒబాఫెమి పైన అటాక్ చేస్తే, ఒబాఫెమి ఓడిపోయేలా చేస్తే, జెవుసో విన్ అవుతాడా? జెవుసో విన్ అవ్వడం అనేది కూడా చాలా మంది ఫ్యాన్స్‌కి నచ్చట్లేదు సోషల్ మీడియాలో. ఒబాఫెమియే గెలవాలని అంటున్నారు. జెవుసో గెలవదంట. అండ్ జెవుసో రీసెంట్‌లీ సెమీఫైనల్స్‌కి అడ్వాన్స్ అయిన వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు చాలామంది ఫ్యాన్స్ డిస్‌లైక్‌లు చేసినారు. ఈ డిస్‌లైక్‌లు అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది రీసెంట్ టైమ్‌లో. చాలా మంది ఫ్యాన్స్‌కైతే నచ్చట్లేదు. చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే వచ్చింది. ఇప్పుడు ఒబాఫెమి ఫైనల్‌కెళ్ళిండు. ఈ ఫైనల్‌లో జెవుసో వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్ జరిగితే అక్కడ జెవుసో గెలిస్తే ఎట్లా మరి? జెవుసో గెలిస్తే ఏముంది? కోడీ రోడ్స్‌కి ఛాలెంజ్ చేస్తాడు సమ్మర్ స్లామ్‌లో. సో, సమ్మర్ స్లామ్‌లో కోడీ వర్సెస్ జెవుసో మ్యాచ్ జరుగుతదా? ఈ మ్యాచ్‌లో చాలామంది ఇంట్రెస్ట్‌గా లేరు. సో, ఎస్పెషల్లీ జెవుసో ఈ 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్‌ని విన్ అవ్వద్దని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒబాఫెమియే గెలవాలని అంటున్నారు. సరే ఇప్పుడు ఒబాఫెమి గెలిస్తే ఎట్లా మరి? డబుల్ డ్యూటీ చేస్తాడా? ఇప్పుడు ఎట్లాగో ఒబాఫెమి గెలిచిండనుకో, రోమన్ రీన్స్‌కి ఛాలెంజ్ చేస్తాడు. రోమన్ రీన్స్‌తోనైనా లేదంటే కోడీ రోడ్స్‌తోనైనా ఎవరితోనైనా మ్యాచ్ జరుగుతది. ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేస్తాడు. కానీ ఇక్కడ బ్రాక్ లెస్నర్ కూడా ఉన్నాడు గదా! సో, మరి బ్రాక్ లెస్నర్‌తో ఎప్పుడు ఫైట్ జేస్తాడు? సో, ఇప్పుడు ఈ 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్‌లో క్వాలిఫై అవుతున్నప్పుడల్లా కంపల్సరీగా బ్రాక్ లెస్నర్ పేరుని తీసింది ఒబాఫెమి. సో, అలా చూసుకుంటే ఒబాఫెమి వర్సెస్ బ్రాక్ లెస్నర్ మ్యాచ్ కూడా సమ్మర్ స్లామ్‌లోనే జరగాలి. సో, ఇప్పుడు ఈళ్ళు బ్రాక్ లెస్నర్‌ని తీసుకొచ్చి ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఒబాఫెమికి కాస్ట్ చేపిస్తారా బ్రాక్ లెస్నర్ చేత? సో, దాంతో మన జెవుసో విన్ అవుతాడా? జెవుసో వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరుగుతదా? అని ఈ టైప్‌లో భయపడుతున్నారు. సో, ఈ మ్యాచ్ అంటే ఇట్లా జరగొద్దని చాలామంది కోరుకుంటున్నారు. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఆన్ ద లైన్‌లో ఉన్నాడు. బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్ జరగాల్సిందే. ఇప్పుడు ఇది ఎట్లా స్టార్ట్ అవుతది? ఎట్లా బిల్డ్ అవుతదంటే, బ్రాక్ లెస్నర్ వచ్చి ఒబాఫెమికి కాస్ట్ చేస్తేనే బిల్డ్ అవుతది. సో, మరి అదెప్పుడు? అంటే ఫైనల్ మ్యాచ్‌లో వచ్చి కాస్ట్ చేస్తాడా? గెలిచిన తర్వాత వస్తే మంచిగుంటది. గెలిచిన తర్వాత వస్తే ఎలాగో డబుల్ డ్యూటీ చేసే అవకాశం అయితే ఉంటది. నైట్ 1లో బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేసి, నైట్ 2లో రోమన్ రీన్స్‌తో ఫైట్ చేస్తే మంచిగుంటదన్నట్టుగా ఈ టైప్‌లో కొంతమంది అంటున్నారు. ఎటు తిరిగి జెవుసో గెలవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు మీరేమంటారు? జెవుసో గెలిస్తే మంచిగుంటదా? లేకపోతే ఒబాఫెమి గెలిస్తే మంచిగుంటదా? ఒబాఫెమి గెలిచిన తర్వాత బ్రాక్ లెస్నర్ అటాక్ చేసి సమ్మర్ స్లామ్‌లో డబుల్ డ్యూటీ చేస్తే ఒబాఫెమి మంచిగుంటదా? ఇప్పుడు మీరేమంటారు దీనిపైన? మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్ విన్నర్ విషయంలో చాలా నేమ్స్ ఉండే. 'ఎలియా నైట్' అని, ఇప్పుడు 'ఒబాఫెమి' అని, అండ్ ఇంకొక సూపర్ స్టార్‌ది అని. సో, కొన్ని వారాల దాకా 'ఎలియా నైట్‌ని' విన్ చేపిద్దామని అనుకున్నారంట. బ్యాక్ స్టేజ్‌లో డిస్కషన్స్ జరిగినాయి. బట్ ఏందంటే ప్లాన్స్ అన్నీ చేంజ్ అయినాయంట. 'ఎలియా నైట్‌ని' కాకుండా ఇప్పుడు 'ఒబాఫెమిని' పిక్ చేస్తున్నారు. సో, 'ఎలియా నైట్' వర్సెస్ 'రోమన్ రీన్స్' మ్యాచ్ జరిగేది కావచ్చు. 'ఎలియా నైట్' గనుక గెలిస్తే. సో, టైటిల్ కోసమే కదా ఆపర్చునిటీ. అండ్ ఎలాగో 'ఎలియా నైట్' వీళ్ళతోనే ఫ్యూడ్‌లో ఉన్నాడు. ఒకవేళ 'ఎలియా నైటే' గెలిస్తే ఖచ్చితంగా 'రోమన్ రీన్స్‌నే' సెలెక్ట్ చేసుకునేటోడు. 'ఎలియా నైట్' వర్సెస్ 'రోమన్ రీన్స్' మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరిగేది. అందులో పెద్ద డౌట్ అయితే ఏం లేదు. డైరెక్ట్‌గా అర్థమైపోయేది 'ఎలియా నైట్' గెలిస్తే 'రోమన్ రీన్స్‌నే' సెలెక్ట్ చేసుకుంటాడు అని. సో, మరి ఏ విధంగా చూపిస్తారు అనేది పెద్ద క్వెషన్ మార్క్ అన్నమాట. బ్రాక్ లెస్నర్‌ని తీసుకొస్తారా? డబుల్ డ్యూటీ చేపిస్తారా? లేదంటే జే ఉసోని గెలిపిస్తారా? జవాన్ ఎవాన్స్‌కైతే ఛాన్స్ లేదని జెప్పాలి. ఎందుకంటే సమ్మర్ స్లామ్‌లో మ్యాచ్ గాబట్టి, మెయిన్ టైటిల్ కోసం గాబట్టి, సో, ఇప్పుడే అంత పుష్ ఇవ్వకపోవచ్చు జవాన్ ఎవాన్స్‌కి. సో, అదన్నమాట. సో, మీరేమంటారు దీనిపైన? అండ్ 'ఎలియా నైట్‌ని' విన్ చేపిద్దామని అనుకున్నారు. బట్ విన్ చేపించలేదు. చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. ఓన్లీ 'ఎలియా నైట్' ఫ్యాన్స్ అనే గాదు. వేరే డబ్ల్యూడబ్ల్యూఈని నార్మల్‌గా చూసే వాళ్ళు గూడా 'ఎలియా నైట్‌కి' సపోర్ట్ జేస్తున్నారు. సో, సేమ్ కొన్ని సంవత్సరాల నుండి ఇదే జరుగుతుంది. అది గెలుస్తాడు, ఇది గెలుస్తాడు. ఈ సంవత్సరంలో పుష్ ఒస్తది. ఈ సంవత్సరంలో మెయిన్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతాడని ఆశ పెట్టిస్తారీళ్ళు. అండ్ చివరికి సో, ఇదే లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేసి పడేస్తారు. 'ఎలియా నైట్‌కి' ప్లాన్స్. సో, సేమ్ అదే బ్లడ్ లైన్‌తో తిరుగుతూనే ఉంటాడు. అండ్ అటు విజన్‌తో ఫ్యూర్‌లో ఉంటాడు. సో, ఏది ప్రాపర్‌గా ఉండదు 'ఎలియా నైట్‌కని' చాలామంది ఫ్యాన్స్ 'ఎలియా నైట్‌కి' సపోర్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి ఈ సంవత్సరంలో ఏమైనా బ్రేక్ త్రూ వస్తదా? బ్రేక్ త్రూ అంటే ఒకప్పుడు వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినప్పుడు ఓకే.
మంచిగా అనిపించుండే. అంటే ఎట్టకేలకి గెలిచిండు. అది గూడా తొందరగా ఏం రాలేదు ఎలియా నైట్‌కి. అండ్ దాని తర్వాత ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్‌షిప్ అన్నప్పుడు కొంచెం కష్టమైపోతుంది. అంత ప్రాపర్‌గా చూపించట్లేదు. చూద్దాం ఫ్యూచర్‌లో ఛాన్స్ అయితే ఉంది ఎలియా నైట్‌కి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియా రిప్లీ గురించి. సో, ఈ రియా రిప్లీ ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం అఫీషియల్‌గా అడ్వర్‌టైజ్ ఉండే. పోస్టర్‌లో గూడా ఉండే మన రియా రిప్లీ. కానీ ఇప్పుడు లేదు. సో, పోస్టర్‌ని అప్‌డేట్ జేసినారు. రియా రిప్లీ ప్లేస్‌లో టిఫనీ స్ట్రాటన్ వచ్చేసింది. సో, టిఫనీ స్ట్రాటన్‌ని పెట్టినారు. సో, ఇంజ్యూరీ ప్రాబ్లమ్ అయితే ఉంది. ఛాంపియన్‌షిప్‌నైతే రిలింక్విష్ చేయదు. రిలింక్విష్ చేసేదైతే ఎప్పుడో వచ్చి రిలింక్విష్ చేసేది. స్టిల్ ప్రాబ్లమ్ ఉన్నా స్మాక్‌డౌన్‌లో వచ్చింది. ఫైట్ చేయలేదు. సో, అదనమాట. సో, ఎప్పుడొస్తదనేది కూడా క్లారిటీ లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డ్రూ మ్యాకింటైర్ గురించి. సో, మనమేమో డ్రూ మ్యాకింటైర్ వర్కౌట్ చేస్తున్నాడు. తొందరలోనే రిటర్న్ చేస్తాడని మనం అనుకున్నాము. బట్ రీసెంట్‌లీ అప్డేట్ ఏమని వస్తుందంటే డ్రూ మ్యాకింటైర్ కొన్ని రోజుల దాకా రాడంట ఇంకా. ఎందుకంటే స్టిల్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంట మన డ్రూ మ్యాకింటైర్‌కి. సో, అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే డ్రూ మ్యాకింటైర్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతాడంట. సో, ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ లేనప్పుడు రేండీ ఆర్టన్‌కి ఏమైంది? రేండీ ఆర్టన్‌ని కూడా తీసుకురావచ్చు కదా! అండ్ అటు సీఎం పంక్ ఉన్నాడు. సీఎం పంక్‌కి కూడా ఫ్రెష్ ఫ్యూడ్‌ని స్టార్ట్ చేపించొచ్చు కదా! స్మాక్‌డౌన్‌లో తీసుకొచ్చి. ఎందుకోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు? సమ్మర్ స్లామ్‌లోనే అంటే దానికన్నా ముందే జస్ట్ రిటర్న్ చేపిస్తారా? ఇప్పుడే రిటర్న్ చేపించి మంచిగా ఒక ఫ్రెష్ ఫ్యూడ్‌ని చూపించొచ్చు కదా! సో, అటువంటివి వీళ్ళు చేయరు. సో, అదనమాట. స్మాక్‌డౌన్ ఎంత బోరింగ్‌గా ఉన్నా సరే కావాల్సిన సూపర్ స్టార్స్‌ని స్మాక్‌డౌన్‌లోకి తీసుకురారు. ఇప్పుడు అవైలబుల్‌గా లేని సూపర్ స్టార్స్ అంటే ఓకే. డ్రూ మ్యాకింటైర్‌కి హాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్‌లు చేసుకుంటుండు. కానీ సీఎం పంక్‌కి ఏమైంది? అండ్ ఇటు మన రేండీ ఆర్టన్‌కి ఏమైంది? సీఎం పంక్ అయితే వర్కౌట్ చేస్తున్నాడు కదా! బ్రేక్ కావాలి. బ్రేక్ కావాల్సిన బ్రేక్ దొరికింది. సో, ఇప్పటికైనా రిటర్న్ చేపించాలి సీఎం పంక్‌ని. సీఎం పంక్ స్మాక్‌డౌన్‌లోనే వస్తాడని అంటున్నారు. అండ్ చూద్దాం మరి ఎప్పుడొస్తదో. డ్రూ మ్యాకింటైర్ అయితే ఇప్పట్లో రిటర్న్ చేయడు అన్నట్టుగా అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్. కోడీ రోడ్స్ యాస్ ఎ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా 100 డేస్ కంప్లీట్ చేసుకున్నాడు. అంటే ఈ రోజులోనే కాదు. సో, మొన్నటికే 100 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. సో, మన వీడియో చేయలేదు కాబట్టి చెప్తున్నాను. సో, ఈ 100 డేస్‌లో అంటే 2 సార్లే టైటిల్‌ని డిఫెండ్ చేసిండు. ఒకటి లైవ్ ఈవెంట్‌లో, ఒకటి మెయిన్ షోలో. సో, 2 టైటిల్ డిఫెన్స్‌ని మాత్రమే చేసిండు. అండ్ ఇంతకుముందు టైటిల్ రెయిన్ బోరింగ్‌గా ఉండే. సో, ఫస్ట్ టైటిల్ రెయిన్ ఓకే. పర్లేదు 2, 3 మ్యాచెస్‌లైనా, కొన్ని స్టోరీస్ అయినా మంచిగున్నాయి అనిపించింది. ఈ టైటిల్ రెయిన్ అయితే మరీ ఘోరంగా ఉంది. అసలు ఆ లెవెలే గాదు. ఆ ఛాంపియన్‌షిప్‌కి ఆ ఛాంపియన్‌షిప్ ఉన్న పేరుకి, అసలు కోడీ రోడ్స్‌కి చూపించే స్టోరీ లైన్‌కి అసలు ఏ మాత్రం సంబంధమే లేదు. అసలు ఆ ఛాంపియన్‌షిప్ లెవెల్ ఏంది? అసలు మెయిన్ ఛాంపియన్ అన్నట్టుగా అస్సలు చూపించలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మరది ట్రిపుల్ హెచ్ ఫాల్టా? కోడీ రోడ్స్ ఫాల్టా? మన డబ్ల్యూడబ్ల్యూఈ మేనేజ్‌మెంట్ ఫాల్టా? అటు టీకేఓ ఫాల్టా? ఏదనేది క్లారిటీగా తెలీదు గానీ, సో, ఆ ఛాంపియన్‌షిప్‌కి, కోడీ రోడ్స్‌కి అస్సలు సంబంధం లేకుండా జేషినారు. ఒక మెయిన్ ఛాంపియన్‌షిప్ కోడీ రోడ్స్ దగ్గరున్నది అనేది మర్చిపోయేలా జేషినారు. అంత దరిద్రంగా మార్చేషినారు కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్‌ని. మీరేమన్నా అనుకోరి. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఎవ్వరైనా ఏమన్నా అనుకోండి. నాకైతే కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ ప్రెజెంట్ నచ్చలేదు. ఇది అందరూ యాక్సెప్ట్ చేస్తారు. మీరు కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ బాగుంటే ఎవ్వరు ఏమనరు. ఇప్పుడు టైటిల్ రెయిన్ బాగుంటే ఎవ్వరేమనరు. కోడీ రోడ్స్ టైటిల్ రెయిన్ ఇప్పుడు ఈ 100 డేస్ ఛాంపియన్‌షిప్ రెయిన్ అనేది మరీ ఘోరంగా ఉంది. దీనిపైన మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ట్రిపుల్ హెచ్ గురించి. సో, ట్రిపుల్ హెచ్ ఒక ఫోటోని షేర్ చేసిండు. ఆ ఫోటో ఏందంటే మన రాలో రీసెంట్‌లీ ఒక సెలబ్రిటీ పైన మన జేకబ్ ఫాటు అటాక్ చేసిండు గదా! ఆ మనిషి ఫోటోని ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియాలో షేర్ చేసిండు. ఆ ఫోటో కింద క్యాప్షన్ ఏమని ఇచ్చిండంటే, తుఫాన్ వచ్చే ముందు మొత్తం అంతా సైలెంట్‌గా ఉంటది అన్నట్టుగా షేర్ చేసిండనమాట క్యాప్షన్‌ని. అంటే ట్రిపుల్ హెచ్ స్టార్టింగ్‌లో ఫోటో దిగిండు. అప్పుడంతా ప్రశాంతంగా ఉంది. సో, ప్రశాంతంగా ఉందంటే తుఫాన్ వస్తది గదా! ఆ తుఫానే జేకబ్ ఫాటు అన్నట్టుగా మన ట్రిపుల్ హెచ్ షేర్ చేసిండనమాట ఫోటోస్‌ని. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రీన్స్ అండ్ జేకబ్ ఫాటు గురించి. వీళ్ళిద్దరూ మన రాలో మాట్లాడుకున్నారు బ్యాక్ స్టేజ్‌లో. రోమన్ రీన్స్ చెవిలో ఏదో చెప్పిండు జేకబ్ ఫాటుకి. అంటే అది క్లారిటీగా అర్థం అవ్వలేదు. సో, చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, సెత్ రాలిన్స్ కిల్ హిమ్ అని అన్నాడని రోమన్ రీన్స్ ఈ టైప్‌లో చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. సో, ఇప్పుడు సెత్ రాలిన్స్‌ని కిల్ చేయమని ఎందుకు చెప్పుంటాడు జేకబ్ ఫాట్? సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే అసలిప్పుడు రోమన్ రీన్స్ ఈ బ్లడ్ లైన్, స్టోరీ లైన్ క్యారెక్టర్‌ని ఎట్లా చూపిస్తున్నారంటే, ఒకప్పుడు రోమన్ రీన్స్ సోలో సికోవాకి అండ్ జే ఉసోకి, జెమీ ఉసోకి అందరికి ఆర్డర్స్ ఇచ్చేటోడు. బట్ ఇప్పుడేందంటే రోమన్ రీన్స్ ఇలా మాట ఇంటాడు. ఒకప్పుడు రోమన్ రీన్స్ ఎవ్వరి మాట ఇనడు. బట్ ఇప్పుడు చె ఉసో చెప్పింది, జిమ్మీ ఉసో చెప్పింది,
వీళ్ళు చెప్పిన మాటలు వింటాడు. అందరిని ఈక్వల్‌గా చూస్తుండు. సో, అందుకనే ఇక్కడ ఫ్యామిలీ గురించొచ్చినప్పుడు ఎవరైనా ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఒకటే పేజ్‌లో ఉండి ఆళ్ళ పైన అటాక్ చేయనీకి మన రోమన్ రీన్స్ ట్రై చేస్తుండు. సో, ఇప్పుడు జేకబ్ ఫాటోకి చెప్పిండు గదా! రోమన్ రీన్స్ ఎలియనైట్ పైన ఎళ్లి అటాక్ చేయమని. ఎలియనైట్ పైన అటాక్ చేసిండు. ఎలియనైట్ పైన ఎందుకు అటాక్ చేయమన్నాడు? ఎలియనైట్ పదే పదే ఇలా ఫ్యామిలీ గురించి, రోమన్ రీన్స్ గురించి మాట్లాడుతున్నాడు గదా! అందుకనే అటాక్ చేయమని చెప్పిండు. పనయిపోయింది. ఇప్పుడు 'సెత్ రాలిన్స్' పైన ఎందుకు టార్గెట్ జేసిండు అంటే, 'సెత్ రాలిన్స్' గూడా సేమ్ దీని గురించే మాట్లాడిండు. మనకి 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్ స్టార్టింగ్‌లో నంబర్ 1 ప్లేస్‌లో ఉండే బెట్టింగ్ ఓడ్స్‌లో మన 'సెత్ రాలిన్స్' ఈ 'కింగ్ ఆఫ్ ద రింగ్' టోర్నమెంట్‌ని విన్ అవుతాడని. అండ్ అదే టైంలో 'సెత్ రాలిన్స్' రోమన్ రీన్స్ గురించి, రోమన్ రీన్స్ ఫ్యామిలీ గురించి అండ్ ఆ ఛాంపియన్‌షిప్ గురించి చాలా మాట్లాడిండు. అందుకనే మన రోమన్ రీన్స్ 'సెత్ రాలిన్స్‌ని' చంపేయమని చెప్పిండు. ఈ టైప్‌లో జేకబ్ ఫాటుకి అని న్యూస్ అయితే వస్తుంది. ఇక్కడ స్టోరీ లైన్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఫ్యామిలీ గురించి ఎవరు తప్పుగా మాట్లాడతారో, రొమానెన్స్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడతారో, సో, వాళ్ళని అటాక్ చేయమని జేకబ్ చెప్పిండు. అక్కడ ఎలియనైట్ పనయిపోయింది. ఇక్కడ సెత్ రాలిన్స్ మిగిలి ఉన్నాడు. సో, సెత్ రాలిన్స్‌కి, రోమన్ రీన్స్‌కి మళ్ళీ ఏమైనా కనెక్ట్ అవుతదా అంటే, ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో ఉంది. సో, మ్యాచ్ అయిపోయిన తర్వాత సెత్ రాలిన్స్‌కి మళ్ళీ ఎవరితో చూపిస్తారు? మళ్ళీ విజన్‌తోనే చూపిస్తారా? ఆల్రెడీ ఇప్పుడు 'సెత్ రాలిన్స్' 'బ్రాన్ బ్రేకర్‌తో 2 సార్లు ఫైట్ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కౌంటర్ చేయకండి. మెయిన్ రోస్టర్‌ది చెప్తున్నాను. 2 సార్లు ఫైట్ చేసిండు. ఒకసారి 'సెత్ రాలిన్స్' గెలిచిండు. ఒకసారేమో 'బ్రాన్ బ్రేకర్' గెలిచిండు. సో, మళ్ళీ 'బ్రాన్ బ్రేకర్' వచ్చి 'సెత్ రాలిన్స్' పైన అటాక్ చేసిండు కాబట్టి, ఇప్పుడు చాలా క్లియర్‌గా స్టిప్యులేషన్ కూడా యాడ్ చేసిండు. ఎవ్వలొద్దు మనిద్దరమే చూసుకుందామని. సో, ఇక్కడితో ఎండ్ చేసేస్తారు. ఎండ్ చేసేసిన తర్వాత 'సెత్ రాలిన్స్‌కి' కావాల్సిందేంటి? తన ఛాంపియన్‌షిప్. సో, ఆ ఛాంపియన్‌షిప్ కోసం వస్తాడని 'సెత్ రాలిన్స్' మన రోమన్ రీన్స్‌కి తెలుసు గాబట్టే, ఈ టైప్‌లో జేకబ్ ఫాటుకి చెప్పి అటాక్ చేయమని చెప్పిండు. సో, మరి ఆ అటాకు ఎప్పుడు చేస్తాడనేది క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో జేకబ్ ఫాటు ఎళ్లి సెత్ రాలిన్స్‌కి కాస్ట్ చేస్తాడా? కాస్ట్ చేసి మ్యాచ్‌లో ఓడిపోయేలా చేసి, మళ్ళీ సెత్ రాలిన్స్, రోమన్ రీన్స్‌తో ఫ్యూడ్ స్టార్ట్ చేపిస్తారా? ఈ టైప్‌లో ఏమైనా చేస్తారా? లేదంటే మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత, ప్రాపర్‌గా మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత సెత్ రాలిన్స్‌కి, విజన్‌కి ఎండ్ అయిపోయిన తర్వాత సో, మళ్ళీ 'సెత్ రాలిన్స్' పైన జేకబ్ ఫాటు అటాక్ చేస్తాడా? ఈ టైప్‌లో ఏమైనా చూపిస్తారా? సో, మ్యాచ్‌లోనే ఇన్వాల్వ్ అవుతే బెటర్ ఉంటది. ఎందుకంటే, బ్రాన్ బ్రేకర్ క్యారెక్టర్ కూడా బ్రేక్ అవ్వద్దు గదా! సో, ఇప్పటికే ఓవర్ షాడో అయిపోయిండు. మీరేమో అనుకుంటున్నారేమో ఓవర్ షాడో అయిపోయిండు. అంత ఏం అనిపిస్తలేదు బ్రాన్ బ్రేకర్‌ని చూస్తే. సో, ఓడిపోతే కరెక్ట్ ఉన్నదనిపిస్తుంది. చూద్దాం మరి. ఒకవేళ 'సెత్ రాలిన్స్' ఓడిపోయినా పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే, ఇక్కడ జేకబ్ ఫాటు వచ్చి ఇన్వాల్వ్ అవుతే పెద్దగా ప్రాబ్లమ్ ఏమి ఉండదని నాకనిపిస్తుంది. సో, చూద్దాం మరి ఈ స్టోరీని ఇప్పుడే చూపిస్తారా? కొన్ని రోజుల తర్వాత చూపిస్తారా? అనేది ముందు ముందు తెలుస్తది. సో, రోమన్ రీన్స్ అయితే చెప్పింది ఇది. సెత్ రాలిన్స్‌ని చంపేయి అన్నట్టుగా చెప్పినాడని ఇటువంటి న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి మన రోమన్ రీన్స్ నిన్న రాలో వచ్చినప్పుడు ఆ ఛాంపియన్‌షిప్‌కి సైడ్ ప్లేట్లు లేవు. మన రోమన్ రీన్స్ నేమ్‌తో సైడ్ ప్లేట్లు లెవ్వన్నమాట. సో, రెసల్‌మేనియాలో గెలిచిన తర్వాత ఆ సైడ్ ప్లేట్లు ఏసుకొని వచ్చిండు. ఆ ఛాంపియన్‌షిప్‌కి రోమన్ రీన్స్ సైడ్ ప్లేట్లున్నాయి గానీ రీసెంట్‌గా వచ్చిన రా షోలో సైడ్ ప్లేట్లనేవి లెవ్వు. సో, నిజానికి ఒకసారేసిన సైడ్ ప్లేట్లని మళ్ళీ ఓడిపోతే తప్ప తీయరు. దానికి ఏం అవసరం ఉండదనమాట. ఇప్పుడు ఒకసారి సూపర్ స్టార్ గెలిచినప్పుడు ఆ సూపర్ స్టార్ సైడ్ ప్లేట్‌లే ఉంటాయి. దాన్ని తీయాల్సిన అవసరమైతే రాదన్నమాట. సో, ఎందుకు తీసినారు మరి? అండ్ ఆ ఛాంపియన్‌షిప్, ఈ ఛాంపియన్‌షిప్ వేరా? అంటే అటువంటి ఛాంపియన్‌షిప్‌లు చాలా ఉంటాయి. సో, ఆ ఛాంపియన్‌షిప్ ఏదైనా మారిందా? లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఈ సైడ్ ప్లేట్లు తీసేస్తే ఇక తొందరలోనే రోమన్ రీన్స్ ఛాంపియన్‌షిప్‌ని ఓడిపోతాడు అని ఈ టైప్‌లో ఏమైనా హింట్ ఇచ్చిందా? సో, ఇది క్లారిటీ అనేది లేదు. సో, మరలా రోమన్ రీన్స్‌కి ఎందుకలా ఆ ఛాంపియన్‌షిప్ ఇచ్చినారనేది ఇది క్లారిటీ అనేది లేదన్నమాట. సో, మేబీ ఏదైనా మిస్టేక్ అయ్యుండి అట్లా తీసుకొచ్చినట్టు కావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేకబ్ ఫాటు అండ్ జే ఉసో గురించి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో చిన్న ప్రాబ్లమ్ అయితే చూపిస్తున్నారు. జే ఉసో మాట జేకబ్ ఫాటు ఇంటలేడు. కానీ ఈళ్ళందరూ ఇలా ఫ్యామిలీ మీదకి ఎవరైనా వచ్చినప్పుడు ఈళ్ళందరూ ఒకటైపోతారు. సో, అక్కడ చూపించేది అదే అన్నమాట. సో, దాంట్లో భాగంగా ఈళ్ళిద్దరూ ఒకటవ్వాల్సిందే. జే ఉసో అండ్ జేకబ్ ఫాటు. అండ్ ఈళ్ళ పైన అటాక్ చేస్తున్నప్పుడు ఎలియా నైట్, జేకబ్ ఫాటు వచ్చి సేవ్ చేసిండు. సో, దాని తర్వాత జే ఉసో అంత కోపంగా ఏం జూడలేదు మన జేకబ్ ఫాటుని. ఏదో అలా నార్మల్‌గా జూషిండు. సో, ఏందంటే ఈళ్ళు మెల్లమెల్లగా ఒకటవ్వచ్చు. జేకబ్ ఫాటు అండ్ జే ఉసో ఈళ్ళిద్దరి మధ్యలో ప్రాబ్లమ్ గూడా తగ్గిపోవచ్చు. అందరూ ఒకటవ్వచ్చు అన్నట్టుగా న్యూస్ అయితే వస్తుందనమాట. సో, చూద్దాం ముందు ముందు బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఏం జరుగుతదో. సో, వెరీ ఇంట్రెస్టింగ్ అని జెప్పాలి. రీసెంట్ టైమ్‌లో ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎలియా నైట్, సెత్ రాలిన్స్
సో ముందు ముందు ఏం జరుగుతుందో అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.